మంత్రి కిషన్ రెడ్డి కమలదళంలో చేరిన ఆరు రమేష్ ఇక నేడు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ తర్వాత సింహభాగం భాజపాకే ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం 8718 కోట్ల రూపాయలు ఇంకా చూడండి ఇక్కడ బీజేపీకి 8718 కోట్ల రూపాయలు వచ్చినాయట ఇతర పార్టీలకు గణనీయ స్థాయిలో నిధులు ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డీఎంకేకు 509 కోట్లు ఈసీ వెబ్సైట్లో తాజా గణాంకాలు అయితే మళ్ళా గతంలో ప్రవేశపెట్టినటువంటి అంశాలే తిరిగి మళ్ళీ బాండ్లతో సహా ప్రవేశపెట్టింది కానీ ఇక్కడ ఏ కంపెనీ బాండ్ ఏ పార్టీకి పోయింది ఏ పార్టీకి లబ్ధి చేకూరింది ఈ మాత్రం చెప్పలే ప్రయత్నం చేయలేదు ఒకసారి నాకు ఫోన్ ఇవ్వ ఫ్యూచర్ గేమింగ్ సంబంధించి ఆ కంపెనీ చూస్తే మీరు పరేషాన్ అవుతారు ఈ కంపెనీకి 1100 కోట్లు ఇచ్చేటువంటి సత్తా ఉన్నదా ఇదే ఫోటో అంటూ సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది మరి వాస్తవానికి ఈ ఫోటోనా కాదా కాదు కానీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంకో ఈ బోర్డుతోని ఇంకో ఇక్కడ ఆఫీస్ చూడరు ఆఫీస్ ఎట్లుందో 1300 కోట్ల రూపాయలు డొనేట్ చేసిందట ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఆ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ యొక్క ఆ బోర్డు ఆఫీస్ చూడర్రి అంటే ఈ కంపెనీ పేరు పెట్టి ఎవరిచ్చిరా బాండ్లు మరో బాండ్లు ఏడికి పోయినాయి ఆ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి కూడా ఇక్కడ మీరు గమనిస్తే 2023 సెప్టెంబర్ 11న ఈడీ రైడ్లు జరిగినాయి ఈ కంపెనీ మీద ఈడీ రైడ్లు సెప్టెంబర్ 11న జరిగినాయి ఆగస్టు 11న 2023న ఈడీ రైడ్లు జరిగినాయి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ మీద తర్వాత ఇదే సెప్టెంబర్ 12 కరెక్ట్గా నెల రోజులు తిరిగిన తర్వాత సెప్టెంబర్ 12 2023లోనే 1300 కోట్ల రూపాయలు ఈడీ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసిందట ఆ ఎక్సెల్ షీట్ ఏదైతే ఈ ప్రవేశపెట్టినటువంటి ఈసీగా ప్రవేశపెట్టినటువంటి ఎక్సెల్ షీట్ చూస్తే ఈడీ రైట్స్ ఏమో ఈ తారీఖున జరిగాయి వార్తలు చూస్తాం మనము 1300 కోట్ల రూపాయలు ఇంకో ఈ తేదీన సెప్టెంబర్ 12 2023 రోజున ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలు చేసింది మరి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఏమున్నది అంత కోట్ల డబ్బులు ఇచ్చి సత్తా కంపెనీ దగ్గర ఉన్నదా 8000 కోట్ల రూపాయలు సుమారుగా 9000 కోట్ల రూపాయలు అటు ఇటుగా 8700 కోట్ల రూపాయలని బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఏ కంపెనీ ఇచ్చింది మరి ఆ కంపెనీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి లాభం చేకూర్చింది నిన్నే మనం చెప్పుకున్నాం కదా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించి ఆ డైరెక్టర్ల పేరుతో సుమారుగా ఓ 4-5 కంపెనీలు ఉన్నాయి ఇంకా ఒకటి పవర్ సంబంధించి కంపెనీ కావచ్చు ఇంకోటి మొత్తం 4-5 కంపెనీలకు సంబంధించి అన్నీ కలిపి 1300 కోట్ల రూపాయలు సేమ్ డైరెక్టర్స్ ఉన్న కంపెనీలు 1300 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా కొనుగోలు చేసింది ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసింది సో వాళ్ళకు వచ్చే లాభం ఎంత ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన లాభాలు ఎంత 1300 కోట్లు అంటే వాళ్ళకి లాభం రావడం కోసం అధికారికంగా ప్రకటించే లాభాలు వాళ్ళకి లాభాలు రావడం కోసం వీళ్ళు ఎన్ని ప్రాజెక్టులు వాళ్ళకి అప్పగించి ఉంటారు ఎన్ని ప్రాజెక్టులు వాళ్ళకి కట్టబెట్టి ఉంటారు సో 9000 కోట్ల రూపాయలు సుమారుగా వీళ్ళకు ఈరోజు బీజేపీ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బులు వచ్చినాయంటే ఇక్కడ ఎంత వీళ్ళు తీసుకొని ఉంటారు సో ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఇంకా చాలామందికి అర్థమైతలే ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటిదనంటే ఎస్బీఐ దగ్గర ఎలక్ట్రల్ బాండ్స్ పలానా కంపెనీలు కొనుగోలు చేసినాయి ఇక్కడ క్విడ్ ప్రోక్ అవుతుంది ఎందుకు చర్చకు వస్తుంది ఇంత పెద్ద ఎత్తున చర్చ అవుతుందనంటే ఒక ఉదాహరణ తీసుకుంటే కాంట్రాక్టర్ ఓ పార్టీకి సంబంధించినటువంటి ఒక బాండ్ లేకపోతే ఫండింగ్ అనుకుందాం సో ఈ పలానా కాంట్రాక్టరు ఈ పార్టీకి ఫండింగ్ ఇచ్చిండు అది ఎట్లా ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఈ పార్టీకి ఫండింగ్ ఇచ్చిండు దాంతో ఏమైంది ఈ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఈ కాంట్రాక్టర్కి వాళ్ళు కాంట్రాక్ట్ అప్పచెప్తారు సో ఇండైరెక్ట్గా ఏమవుతుంది పలానా కాంట్రాక్ట్ మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి ఈయనే ఈ కాంట్రాక్టరు ఇటు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిండు క్విడ్ ప్రోక్ అంటే ఇది సో ఈయన ముందస్తుగానే కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి తర్వాత వీళ్ళు ఆ కంపెనీకి లాభం చేకూర్చుకునే ప్రయత్నం సో క్విడ్ ప్రోక్ అంటే ఇది ముందుగానే ఆ కొనుగోలు చేసే ప్రయత్నం కమిషన్లు ఇవ్వడం అంటే అఫీషియల్గా కమిషన్ ఇవ్వడం అంటే ఎలక్టోరల్ బాండ్లు దాంట్లో బీజేపీ పార్టీకి 8700 కోట్ల రూపాయలు వచ్చినాయి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సో ఈరోజు మరోసారి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఎలక్టోరల్ బాండ్ల గురించి చర్చ ఉన్నది మరి చూద్దాం ఏం జరగబోతోంది ఏందనేదిగా ఇక ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన మొత్తాలలో మరో జాబితా బహిర్గతమైంది భాజపాకు మొత్తం
8,718.5 కోట్ల విరాళంగా వచ్చినట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఆదివారం అందుబాటులోకి తెచ్చింది. ఎన్నికల బాండ్ అనే పథకం ప్రారంభమైన 2018 మార్చి నుంచి రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న బాండ్ల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో గుర్తింపు పొందిన 523 రాజకీయ పార్టీల సమాచారం ఉంది. ఈ డేటా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన 2019 ఏప్రిల్ 12, 2024 జనవరి